అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందు కర్కాటక రాశి జూలై మాసంలో చెప్తున్నాను. కర్కాటక రాశి వారికి అష్టమ శని కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఆకస్మిక సంఘటనలు, అనారోగ్య సూచనలు, అనుకున్న పనులు చివరి దాకా వచ్చి జరగకపోవడం ఈ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన నష్ట సూచనలు, కొంత ప్రమాదాలు తప్పిపోవడం, గండాలు తప్పిపోవడం ఇవన్నీ జరుగుతాయి. వాక్కు మూలకంగా సమస్యలు, వాక్కు మూలకంగా ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు, రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ, అప్పులు చేయాల్సి రావడం, ఇలాంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎక్కువగా గురవుతుంటాయి. అయితే శుక్రుడు బలంగా ఉన్నందువలన కొన్ని కొత్త వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్త్ర వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలలో ఈ యొక్క శుక్రుడి బలం వల్ల వివాహ ప్రయత్నాల్లో కొంతవరకు విజయం, సఫలత సాధిస్తారు. వ్యాపారస్తులకి, ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కొత్త వెంచర్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ మాసం కొంత ఆలోచించి ఈ మాసం చివరికి కానివ్వండి లేదా ఆగస్టులో కానివ్వండి స్టార్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీరికి గురుబలం అంతగా లేదు కాబట్టి జాయింట్ వ్యాపారాలు కానీ ఏదైనా వ్యాపారాలు, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయొద్దు. ఉన్న వాటిని ప్రశాంతంగా చేసుకుంటూ పోండి. ఇక నిరుద్యోగులకు కూడా కొంత గడ్డు కాలంగా చెప్పవచ్చు. వీరికి ఈ అష్టమ శని వల్ల దేశంలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు అంతగా సఫలం కాకపోవచ్చు. కానీ విదేశంలో కోసం ఎవరైతే ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారో, విదేశంలో పీజీలు చేసుకోవడానికి వెళ్తున్నారో వారికి మటుకు ఫారిన్ ఛాన్సెస్ వారికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. ఎందుకంటే రాహు వీరికి అనుకూలంగా ఉండడము వీరికి కొంతవరకు మంచి ఇది చెప్పవచ్చు. అలాగే శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉండడం వీరికి దేశంలోనే ఎక్కడైనా వేరే ఇతర రాష్ట్రాలలో ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత జాతకాన్ని నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.